కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినిపించబోయే కథ 1 పర్సన్ కంపెనీ. రచయిత్రి రుబీనా పర్వీన్ గారు. రుబీనా పర్వీన్ గారు రచయిత్రి మాత్రమే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్, ఫిల్మ్ మేకర్ కూడా. REF రైజింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫౌండేషన్ స్థాపకురాలు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి మాస్టర్స్ డిగ్రీ పట్టాపుచ్చుకున్న రుబీనా గారు వివిధ రంగాల్లో వారు చేస్తున్న కృషికి జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. కొన్ని వేల మంది గ్రామీణ ప్రాంత స్త్రీలకు ఉపాధి అవకాశాలను కల్పించారు, శిక్షణనిచ్చారు, మార్గదర్శకత్వం వహించారు. 540 డాక్యుమెంటరీ ఫిల్మ్స్ను, 380కి పైగా యాడ్ ఫిల్మ్స్ను నిర్మించారు. వీరి కథలు జమిలిపోగు అనే కథాసంపుటిగా వెలువడ్డాయి. 2025 సంవత్సరంలో ఈ జమిలిపోగు వెంకట సుబ్బు మెమోరియల్ అవార్డుకు ఎంపికైంది. అలాగే 2026 ఫిబ్రవరి 8న పల్లిపాలెంలో మధునా పంతుల ఫౌండేషన్ వారు నిర్వహించే కథా గౌరవ సభ పురస్కారాన్ని కూడా అందుకోబోతోంది. ఈ శుభ సందర్భంలో రుబీనా గారికి అభినందనలు. మరి వినండి, రుబీనా పర్వీన్ గారి 1 పర్సన్ కంపెనీ. ఈ ఇడ్లీ ఏందే ఇట్ల పాడుపడ్డది, చట్నీ కాలిపోను, నోటికి రుచి పచి లేదు అన్నాడు పవన్. ఏమైంది, ఒక ఇడ్లీ తక్కువ తింటే 2 ఇంచుల బొర్రన్నా తగ్గుతుంది అంది అపర్ణ భర్త చిరాకును లెక్క చేయక. ఓ, ఎప్పుడు చూడు నా తిండి మీద పడి ఏడుస్తావు. పొద్దున్నే లేచి జిమ్కి పోతే నీ సొమ్మేం పోయింది? ఓ, బాగా చెప్పినవులే, వంటింట్లోకి పోతే నువ్వు వరిగిపోతావు. ఆ మాసకి పున్నానికి మా ఆడోళ్ళు వంటింట్లోకి పోతారు రాబాయ్. ఏదన్నా అంటే కంపెనీ నడుపుతున్నా అంటారు. మా గొప్ప పెండ్లాం దొరికింది పో అన్నాడు చట్నీని చూపుడు వేలుతో నాలికి తగిలిస్తూ. సాల్తీ, నువ్వు కంపెనీ పెట్టుకుంటే నేను వద్దన్నానా? రోషపడింది అపర్ణ. మందితోని కంపెనీ పెట్టినావు కదా, నేను నీకు కానొచ్చినవా అన్నాడు. ఏం మాట్లాడుతున్నావు? నేను నువ్వు కలిసి కంపెనీ పెడితే నడిపినట్టే, దానికో లెక్క ఉంటుంది, అది నువ్వు అర్థం చేసుకో. ఓ, పెద్ద చెప్పొచ్చినావు. టైం వస్తే మేము కంపెనీ పెడతాం. పోయి గడ్డం చేపించుకురా పో. పక్క పుంట నిలబడితే కంపు కొడుతుంది. మాకు తెలవది, నువ్వు చెప్పాలా, నాకు ఆఫీస్ టైం అవుతుంది. కోపంగా వెళ్ళిపోయాడు పవన్. అపర్ణ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసి మిస్డ్ కాల్స్, మెసేజెస్ చెక్ చేసుకుంది. బోల్డ్ అన్ని విషెస్ మెసేజెస్. అప్పుడు కానీ అర్థం కాలేదు ఈరోజు పేపర్లో హాఫ్ పేజ్ తన ఇంటర్వ్యూ వచ్చిందని. మెసేజ్లో శరత్ మెసేజ్ చూసుకుంది. ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ పికప్. ఓకే రిప్లై ఇచ్చింది అపర్ణ. పికప్కి రానన్నాడంటే ఇవాళ మూడు బాగాలేదన్నమాట. మనసులో నవ్వుకుంటూ వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. ప్యారెట్ గ్రీన్ ఆర్గంజా చీర కట్టుకుంది. డ్రైయర్తో హెయిర్ సెట్ చేసుకొని లైట్ మేకప్, ఫైనల్గా లిప్స్టిక్ వేసుకుంది. మరోసారి అద్దంలో తనను తాను చూసుకుంది. వాచ్ పెట్టుకుని కార్ బయటికి తీసి మరో చేత్తో బ్యాగ్ పట్టుకుని కిందకొచ్చేసింది. ఇంటి నుంచి ఫ్యాక్టరీకి 1 గంట ప్రయాణం. లోపలెక్కడో చిన్న భయం, చిరాకు. ఇప్పుడు శరత్ని ఎలా డీల్ చేయాలో ఏమో అని. తనకి కోపం వచ్చిన కారణం అర్థం చేసుకోగలిగింది అపర్ణ. మనసులో అనీజీగా ఉంది. ఎక్కడ తనకు కావాల్సింది దొరకడం లేదు. అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్లు, ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. నరేన్ ఇంటర్ నుంచి తన సీనియర్. అపర్ణ MSc ఎన్విరాన్మెంటల్ సైన్స్ ప్రీవియస్లో ఉన్నప్పుడు నరేన్ ఫైనల్లో ఉన్నాడు. ఇంటర్లో ఉన్నప్పటి నుండి ఒకళ్ళనొకళ్ళు చూసుకునేవారు. డిగ్రీ 2nd ఇయర్లో నరేన్ ప్రపోజ్ చేశాడు. తనకు అభ్యంతరం లేదు, కానీ 1 నెల టెన్షన్ పెట్టింది. ఆ నెల రోజులు నరేన్ పరిస్థితి చూడాలి.
దిగాలుగా టెన్షన్గా కనిపించేవాడు. ఫ్రెండ్స్ వచ్చి రికమెండ్ చేసేవారు. ఫైనల్గా తేల్చుకుందామని చిన్న స్లిప్ పంపించాడు. నీకు నచ్చితే రేపు చిలకాకుపచ్చ రంగు డ్రెస్లో కాలేజీకి రా. నువ్వు అలా రాకపోతే నిన్నెప్పుడూ డిస్టర్బ్ చెయ్యను. మరుసటి రోజు నరేన్ చెప్పిన రంగు డ్రెస్లో వచ్చి అపర్ణ అతని ప్రపోజల్ కన్ఫర్మ్ చేసింది. ఆ రోజు క్లాసులు అయ్యాక యూనివర్సిటీ క్యాంపస్లో గానుగ చెట్టు కింద గంటలు గంటలు మాట్లాడుకున్నారు. అప్పటినుంచి రోజు క్లాసులు అవ్వడానికి ముందో తర్వాతో ఖచ్చితంగా 1 గంట గడిపేవారు. క్లాసులు తప్ప క్యాంపస్లో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే వెళ్ళేవాళ్ళు. రీసెర్చ్ చేసి అమెరికా వెళ్ళి ఓన్ కంపెనీ పెట్టుకోవాలనుకునేవాళ్ళు. ఆ దిశగా చర్చించుకుని చదువు మీద బాగా శ్రద్ధ పెట్టేవాళ్ళు. అపర్ణకు అలక ఎక్కువ. తాను అలిగిన ప్రతిసారి నరేన్కి అపర్ణ అలక తీర్చడానికి తలప్రాణం తోక్కొచ్చేది. ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నరేన్ అటువైపు వచ్చినా పట్టించుకునేది కాదు. నరేన్ కాసేపు ఉడుక్కొని గత్యంతరం లేక అపర్ణ దగ్గరికి వెళ్ళేవాడు. ఏంటన్నట్టు సీరియస్ మొహం పెట్టేది అపర్ణ. అప్పు, కొంచెం ల్యాబ్కి వస్తావా అనేవాడు. ల్యాబ్కి కాలేజ్ వెనక వైపు నుండి వెళ్ళేవాళ్ళు. వెనక గోడ దగ్గర ఎవ్వరూ కనిపించరు. చటుక్కున చేతిలో పుస్తకం కింద పడేసి తీస్తున్నట్టు కింద కొంగి చేతితో ఆమె పాదాలను తాకేవాడు. అపర్ణ నవ్వేది. వెంటనే గట్టిగా హగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకునేవాడు నరేన్. ఒకరోజు అపర్ణ వాళ్ళ అమ్మకు వీళ్ళిద్దరి గురించి తెలిసింది. అస్సలు ఒప్పుకోలేదు. నువ్వు వాణ్ణే చేసుకుంటానంటే ఊరేసుకు చేస్తానంది. అమ్మకు పొట్టేసింది. 4 రోజుల్లోపు పవన్తో పెళ్ళయింది. ఏడాదిలోపు చదువైపోయింది. 3 ఏళ్లలో కూతురు కొడుకు. మంచి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం. ఇదొక్కటే ఇంట్రెస్టింగ్. అంతా రొటీన్. తినడం, లేవడం, చివరికి కాపురం చేయడం కూడా. అపర్ణ పవన్కు ఎక్కడా పొంతం లేదు. పెళ్ళైన కొత్తల్లో నుండే పవన్ చేయి చేసుకోవడం మొదలుపెట్టాడు. పవన్ని చూస్తే అసహ్యం వేసేది. కానీ ఏం చెయ్యలేని నిస్సహాయత. ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. 5 ఏళ్లలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళింది. అక్కడే పరిచయం అయ్యాడు శరత్. చాలా ప్రోగ్రెసివ్, చురుకైన కళ్ళు, గాలికి ఎగిరే జుట్టు, ఫిట్గా, పర్ఫెక్ట్గా. మొదటిసారి ఒక కాన్ఫరెన్స్లో కలిశాడు. ఎయిర్ ప్యూరిఫైయర్స్పై తన ప్రజెంటేషన్ తర్వాత శరత్ సెషన్. టీ టైంలో ఇద్దరూ కలిశారు. ప్రజెంటేషన్ చాలా బాగుందన్నాడు. అపర్ణ ఇన్వెన్షన్ చేసిన టెక్నాలజీ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ కాన్ఫరెన్స్ జరిగిన 2 రోజులు బ్రేక్ టైంలో ఇద్దరూ ఏదో ఒక కార్నర్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవారు. అపర్ణకి పోగొట్టుకున్నదేదో దొరికిందనిపించింది. వచ్చేటప్పుడు ఒకే ఫ్లైట్లో వచ్చారు. ఆ తర్వాత వారంలో 2-3 సార్లు కలిసేవాళ్ళు. శరత్ కంపెనీ పెట్టాలనుకుంటున్నాడు. మంచి టెక్నాలజీ, తెలివైన బిజినెస్ పార్ట్నర్ కోసం ఎదురు చూస్తున్నాడు. అపర్ణకి సొంత కంపెనీ పెట్టాలనే ఆశ. కానీ ఎలాంటి బ్యాంకింగ్ లేదనే భయం. కంపెనీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ లేదు. కానీ ఎలాంటి బ్యాంకింగ్ లేదనే భయం. కంపెనీకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ లేదు. ఈ విషయాలన్నీ డిస్కస్ చేసుకున్నారు. శరత్ పెట్టుబడి గురించి చూసుకుంటానన్నాడు. జాబ్ రిజైన్ చేయడానికి 3 months నోటీస్ ఇవ్వాలి. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. ఈ 3 నెలల్లో ఆఫీస్ అయ్యాక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసింది. ఇద్దరూ కలిసి బ్యాంకర్స్ని అప్రోచ్ అయ్యారు. కావాల్సిన డాక్యుమెంటేషన్ అంతా చేశారు. అపర్ణకి పసుపు కుంకాల కింద ఇచ్చిన 2 ఎకరాల స్థలం ఇండస్ట్రియల్ జోన్లోనే ఉంది. కాబట్టి వేరేగా ల్యాండ్ పూల్ చెయ్యక్కర్లేదు. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. కార్పొరేట్ ఆఫీస్ సిటీ మధ్యలో తీసుకున్నారు. బ్యాంక్ లోన్ కోసం వర్క్ ఆర్డర్ అగ్రిమెంట్స్ పెట్టాల్సి వచ్చింది. శరత్కున్న పరిచయాల్లో ముంబై, ఢిల్లీ, కలకత్తాలో ఉన్న పెద్ద ఇండస్ట్రీస్ని అప్రోచ్ అయ్యారు. అపర్ణ ప్రెజెంటేషన్కు బాగా ఇంప్రెస్ అయి అనుకున్న దానికి 10 రెట్లు వర్క్ ఆర్డర్స్ తేగలిగారు. ఇద్దరూ మీరులోంచి నువ్వులోకి ఎప్పుడు మారారో కూడా తెలీదు. అపర్ణ, శరత్లకు ఒకళ్ళ మీద ఒకళ్ళకు గౌరవం పెరిగింది. ఆడవాళ్ళు ఎప్పుడూ ముందుండాలి. నాకు ఫ్రంట్ ఫేస్ అవసరం లేదు. ఇండిపెండెంట్గా ఉండే అమ్మాయిల్ని నెత్తిన పెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పటిదాకా ఒంటరి పోరాటం చేశావు. ఇక నుంచి నువ్వు ఎప్పుడూ అలా ఫీల్ అవ్వద్దు.
నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ స్వేచ్ఛగా చెయ్యి. నేను నిన్ను సపోర్ట్ చేస్తాను. ఇప్పటిదాకా నువ్వు ఒక్కదానివే. ఈ క్షణం నుంచి నీకు నేనున్నాను అన్నాడు శరత్. అపర్ణకు చాలా సెక్యూర్డ్గా అనిపించింది. ఇక నుంచి నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయొద్దు అన్నాడు. నాకు సోలో ప్రయాణం ఇష్టం అంది అపర్ణ. నీకిష్టం లేనిదేది నీ మీద రుద్దను. నీకు ఒక ఫ్రెండ్లా, గైడ్లా, బిజినెస్ పార్ట్నర్లా జీవితాంతం నీతో ప్రయాణం చేస్తాను అన్నాడు. ₹1,00,00,000 లోన్ శాంక్షన్ అయింది. కంపెనీలో అపర్ణ 60%, శరత్ 40% షేర్స్ పెట్టుకున్నారు. లోనుకు కావాల్సిన 10% మార్జిన్ మనీ శరత్ అరేంజ్ చేశాడు. 6 నెలల్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మొదలైంది. సంవత్సరంన్నరలో బ్రేక్ ఈవెన్ వచ్చింది. గంటలు, రోజులు ఎంతో కష్టపడి ఇది అచీవ్ చేశారు ఇద్దరు. ఆ రోజు సాయంత్రం క్యాండిల్ లైట్ డిన్నర్లో తమ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారు అపర్ణ, శరత్. వైట్ లెనిన్ ప్యాంట్, స్కై బ్లూ షర్ట్లో వస్తున్న శరత్ అచ్చం నరేన్లా కనిపించాడు. కళ్ళల్లో నీళ్లొచ్చాయి. తెల్లని ఒంటి మీద చిలకాకుపచ్చ లైట్ వెయిట్ షిఫాన్ చీర కట్టుకున్న అపర్ణను శరత్ తన్మయత్వంతో చూస్తూ, "యు ఆర్ లుకింగ్ గార్జియస్ డియర్" అన్నాడు. అపర్ణ కళ్ళు కిందకి చూశాయి. అంతలోనే తేరుకొని నార్మల్గా మాట్లాడే ప్రయత్నం చేసింది. శరత్ ఆ మూడ్లోంచి అపర్ణ బయటికి రాకుండా, "అప్పు, నువ్వంటే నాకు చాలా ఇష్టం. చెప్పే ధైర్యం చేయలేకపోయాను. ప్రేమ కలిగినా, కోపం వచ్చినా ఎక్కువసేపు లోపల దాచుకోలేను. ఆ టైం వచ్చేసింది. చీరలో నువ్వెంత రొమాంటిక్గా కనిపిస్తున్నావో తెలుసా?" అపర్ణ తడబడింది. "అప్పు, నిజం చెప్పు. నీకు నాలాగే అనిపిస్తుంది కదూ?" అపర్ణ కళ్ళు శరత్ కళ్ళల్లోకి చూశాయి. నరేన్ కళ్ళే అవి. నరేన్ లాంటి శరత్. మనసు పులకరించింది. శరత్ చటుక్కుని లేచి ఎదురుగా ఉన్న అపర్ణ చేయి అందుకున్నాడు. ఇద్దరూ బయటికి నడిచారు. అపర్ణను తనలో పొదువుకున్నాడు. 7 ఏళ్ల తర్వాత అదే హగ్. లైఫ్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ తుడిచేసినట్టు అనిపించింది. తనలో సగం అయ్యాడు. జీవితంలో దొరకనివన్నీ దొరికాయి. పోగొట్టుకున్నవన్నీ వచ్చేశాయి. నెమ్మదిగా తన జీవితాన్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టాడు శరత్. తను ఏది చెయ్యాలో, ఏది చెయ్యకూడదో, తనకెవరు స్నేహితులుగా ఉండాలో, ఉండకూడదో నిర్ణయించడం మొదలుపెట్టాడు. తన వాళ్ళందరినీ దూరం పెట్టాల్సి వచ్చింది. తనకు కావలసిన వాళ్ళను కలవాలన్నా శరత్ చాటుగా కలిసేది, మాట్లాడేది. నెమ్మదిగా తన ఉనికిని కోల్పోతూ వచ్చింది. చాలాసార్లు అతని నుంచి పారిపోవాలనిపించేది. కానీ తనతో ఉన్న ఎమోషనల్ అటాచ్మెంట్ నుంచి బయటపడలేకపోయింది. శరత్ ప్రేమగా మాట్లాడినప్పుడల్లా ఇదొక్కటే చాలు, జీవితంలో ఇంకేం అక్కర్లేదనిపించేది. కొంచెం తెలివితేటలు చూపించినా నీకు పొగరు, మదం అంటాడు. తనను పూర్తిగా సఫోకేట్ చేస్తున్నాడు. తన ఆత్మవిశ్వాసాన్ని చిదిమే ప్రయత్నం చేస్తున్నాడు. అందరి ముందు తక్కువ చేసి మాట్లాడతాడు. తన వీక్నెస్లను వేలెత్తి చూపించి అందరిలో అభాస్పాలు చేస్తున్నాడు. తన వల్ల కావడం లేదు. ఆఫీస్కి వచ్చేసింది. కార్ దిగి క్యాబిన్లోకి నడిచింది. పేపర్ తీసి ఇంటర్వ్యూ ఉన్న పేజ్ చదువుకుంది. బాగా కవర్ చేశారు. తను ఇంత వర్క్ చేశానా అని తనకే ఆశ్చర్యం వేసింది. ఈరోజు శరత్ అపర్ణ క్యాబిన్లోకి రాలేదు. తనే లేచి శరత్ క్యాబిన్లోకి వెళ్ళింది. ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తన వంక కూడా చూడలేదు. 3 సార్లు వెళ్తే అదే జరిగింది. మళ్ళీ వెళ్ళింది. ఫోన్ మాట్లాడుతున్నాడు. తన వైపు చూడనట్లు నటిస్తున్నాడు. ఇంకా అపర్ణ మొండికేసి కుర్చీ లాక్కొని శరత్ ముందు కూర్చుంది. కాసేపటికి "కంగ్రాట్స్ మేడం" అన్నాడు. వ్యంగ్యం ధ్వనించింది గొంతులో. అపర్ణకు ఉక్రోషం వచ్చింది. "ఐ డిజర్వ్ దిస్. నీ తెలివితేటల మీద నీకు ఓవర్ కాన్ఫిడెన్స్. నేను తెచ్చి కంపెనీ పెట్టించకపోతే ఎవడికో ఊడిగం చేస్తూ ఉండేదాన్ని. అవును, ముమ్మాటికి నేను తెలివైన దాన్నే. కాబట్టే నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు.
నేను హౌలాగాళ్ళ కనిపిస్తున్నాను నీకు. సూటిగా మాట్లాడొచ్చు కదా. నేను నీ చేత కంపెనీ పెట్టించాను. దానిపై వచ్చే అవార్డులు, రివార్డులు, పేరు ప్రఖ్యాతులు నీకా? శరత్, టెక్నాలజీ కదా ఇవన్నీ వస్తున్నవి. ఆ టెక్నాలజీ ఎవరిది? అంది అపర్ణ. నీకు కొవ్వెక్కింది. నీ కళ్ళకిప్పుడు నేను ఆనడం లేదు. ఎందుకలా ఇన్సెక్యూర్ అవుతున్నావు? నాకు ఇన్సెక్యూరిటీయా? నిన్ను చూసి, ఆఫ్టర్ ఆల్ నిన్ను చూసి. సారీ, నువ్వు హర్ట్ అయినట్టున్నావు. ఇక్కడితో ఆపేద్దాం. ఓవర్ యాక్షన్ ఆపు. నీ ఒక్కదాని ఇంటర్వ్యూ వచ్చింది. కంపెనీ ఇద్దరం నడుపుతున్నావు. నువ్వెందుకు నన్ను తొక్కేస్తావు? కోపంతో ఊగిపోతున్నాడు శరత్. టెక్నాలజీపై అవార్డు వచ్చింది. అది నా టెక్నాలజీ కదా, అందుకే. ఇక విమెన్స్ పేజీలో మగవాళ్ళ గురించి రాయరు. ఇంటర్వ్యూ వద్దని చెప్తే కూడా వాళ్ళు వినరు. ఏం చేయని చెప్పు? నిస్సహాయంగా అంది అపర్ణ. ఎంత నగనాచిలా మాట్లాడుతున్నావు చూడు, విసురుగా అన్నాడు. నీకోసం నేను ఎన్ని వదులుకోలేదు. అమెరికాలో రీసెర్చ్ కోసం అవకాశం వచ్చింది. నీకిష్టం లేదని వదులుకోలేదా? నీళ్లు నిండిన కళ్ళతో అంది. పెద్ద గొప్ప పని చేశావు. దాంతో కోట్లు కోట్లు వచ్చి పడ్డాయి. కించపరిచాడు. నీకోసం నన్ను నేను ఎంత మార్చుకున్నా నీకు తృప్తి లేదు. నేను ఇంకా మారలేను. నా వల్ల కాదు, తెగేసి చెప్పింది. ₹1,00,000 జీతానికి పనిచేసే నిన్ను తెచ్చి కంపెనీకి ఎండీని చేసి స్టేక్ ఇచ్చాను కదా, నా తప్పే. నా చెప్పుతో నన్నే కొట్టావు. కట్టలు తెంచుకున్న కోపంతో అన్నాడు. నువ్వు ఇచ్చిందేంటి? నా టెక్నాలజీ మీద కంపెనీ పెట్టాం. నువ్వు మార్జిన్ మనీ కడితే బిల్డింగ్కి ల్యాండ్ నేనిచ్చా. తీసుకున్న లోన్ ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ లోన్. అది నా ప్రొఫైల్ పైనే. నువ్వు కన్ను మిన్ను అనకుండా మాట్లాడుతున్నావు. బాగా బరితెగించావు అన్నాడు శరత్. మాటలు జాగ్రత్తగా రాని శరత్. అసలు నువ్వు నా ఎంప్లాయీవి. నీకేంటే రెస్పెక్ట్ ఇచ్చేది? ఊగిపోతున్నాడు. ఉబుకి వచ్చే కన్నీటిని కనబడనీయకుండా తన క్యాబిన్లోకి వచ్చింది. ఇక ఇది ఖచ్చితంగా చివరిసారి అవ్వాలి. మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఇలాంటి వాళ్ళ కోసం ఒక్క కన్నీటి బొట్టు వేస్ట్ చేయకూడదనుకుంది. కళ్ళు తుడుచుకుని టేబుల్పై తన కోసం ఎదురు చూస్తున్న ఫైల్స్పై సంతకాలు పెట్టింది. సైలెంట్లో ఉన్న ఫోన్ చూసుకుంది. మంజు ఫోన్. హే, కంగ్రాట్స్ డార్లింగ్. థ్యాంక్ యూ. అవార్డులు, పేపర్ కవరేజ్లు, నువ్వు స్టార్వే. యూఆర్ ద బెస్ట్ డియర్. మనసారా నవ్వింది అపర్ణ. పార్టీ బంతా హే, మా ఇంటికొచ్చే, ఈరోజు ఉండిపో అంది మంజు. సరే అంది అపర్ణ. మంజు, నాకు ఒక ప్రామిస్ చేస్తావా? ఏంటో చెప్పకుండా ఎలా ప్రామిస్ చేస్తా చెప్పు. నువ్వు ఆరెంజ్ జ్యూస్లో కలుపుకొని తాగుతావు చూడు, అది నాకు కావాలి. హోట్కానా? నువ్వు తాగుతావా? అవునే. ఒక్కసారి తాగి మనసులో బాధంతా కడిగేసేయాలి. ఓకే. ఇంట్లో కారిడార్లోంచే పెద్ద సౌండ్ వినిపిస్తోంది. తన దగ్గర ఉన్న రెండో కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళింది అపర్ణ. ఇంక నువ్వు మారవా? సోఫాలో కాళ్ళు కడకుండా పండి టీవీ చూస్తున్నావు. పవన్ దిగ్గులు లేచి కూర్చుని టీవీ మ్యూట్లో పెట్టి సిగరెట్ అంటించాడు. ఇల్లంతా పొగ. విసురుగా లోపలికి వెళ్ళింది. పవన్కి ఇష్టమైన చికెన్ ఫ్రైడ్ రైస్ చేసి హాట్ బాక్స్లో పెట్టి డైనింగ్ టేబుల్పై సర్దింది. ఫ్రెష్ అయ్యి హాఫ్ వైట్ పలాజో, పీచ్ కలర్ టాప్ వేసుకుని హాల్లోకి వచ్చింది. పవన్ ఎదురొచ్చాడు. మంజు ఇంటికి పోతున్నా. పిల్లల్ని అమ్మకాడికి తోలిపోనా? నువ్వు ఉంచుకుంటావా? వద్దులే, ముగ్గురం సినిమాకి పోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నా. అవసరమైతే మంజుకు ఫోన్ చేయి. ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఏం చెప్పను? ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళిందని చెప్పు. ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసిన వోడ్కా సిప్ చేసింది అపర్ణ. ఏయ్, గబగబా తాక్కు కంగారుగా చెప్పింది మంజు. నిమ్మలంగా తాగుతనే నవ్వింది అపర్ణ. ఏందోనే, నువ్వు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అయి ఉంటే బాగుండేది. పోనీలే, ఇప్పుడు మాత్రం ఏమైంది? అపర్ణ ఇక ఆగలేదు. చాలా బాధ ఉందే లోపల.
మింగలేక కక్కలేక చావలేక బతుకుతున్నా. మా అమ్మ, దాని నోట్ల మన్నుపోయా. అదే నా లైఫ్ నాశనం పట్టించింది. మొన్న నల్లపూసలే వేసుకున్నా మెళ్ళ. తాళిబొట్టు తీసేసి తిరిగితే కొలుపాలు నోట్లు వస్తాయని గోల చేసింది. ఏ కాన్ఫరెన్స్ ఫోటోలో ఫేస్బుక్లో పెడితే వాటి మీద కూడా మానిటరింగ్ పెడుతుంది. మగోళ్ళ పక్కన నిలబడ్డాయిందని తిట్టి సంపుద్ది. ఈ మారల్ పోలీసింగ్తో యాస్ట్కి వస్తుందే. ఇవన్నీ ఫ్యామిలీస్లో ఉండేవే, నీకొక్కదానికే కాదు బంగారం. నా నరేన్తో అమెరికాలో ఉండేదాన్ని సుఖంగా. కంపెనీ స్ట్రెస్, నా మొద్దు మొగుడు, నా నన్ను ఆక్యుపై చేసిన శరత్గాడు. ఏందే ఇదంతా? డోంట్ మిక్స్ ఇట్ బేబీ అంది మంజు. పవన్కి 1,00,000 సార్లు చెప్పిన్నే అందరినీ చూసి అప్గ్రేడ్ అవ్వు అని. ఇంగ్లీష్ ముక్క మాట్లాడలేడు. నేర్చుకోమంటే కోపం. ఎదుగు పొదుగు లేని ఉద్యోగానికి వెళ్ళి వస్తాడు. లేజీగా ఉంటాడు. నువ్వేమన్నాను అట్లా చూసినప్పుడు పెయ్య కోసి కారం పెట్టాలనిపిస్తుంది. విన్నాడంటే నీకు పెడతాడు కారం. అది నిజమేనే అని నవ్వింది అపర్ణ. అపర్ణ, ఇదేమైనా కొత్త విషయమా? శరత్ నోటికొచ్చినట్లు మాట్లాడిండు. చివరికి నువ్వు నా ఎంప్లాయివి అన్నాడు. పానం కొతకొతలాడింది. ఏందే నాకు ఎమోషనల్ పెయిన్? అప్పు, ఇదే గట్టిగా పట్టుకోవాల్సిన పాయింట్. ఏం చెయ్యాలే? అపర్ణ, ఎప్పుడూ అడుగుదామనుకుని మర్చిపోతున్నాను. నువ్వు షేర్స్ ఎందుకు డైల్యూట్ చేసుకున్నావు? డబ్బు అవసరమైందా? మంజు, నేను షేర్స్ అమ్ముకున్నాడేందే, రూపాయి తీసుకోలేదు. అయితే 20% ఎలా డైల్యూట్ అయింది? నిలదీసింది మంజు. అవార్డు వస్తుందంటే భయమవుతుందే. మొహం మాడుస్తాడు, అలుగుతాడు, గొడవ చేస్తాడు. అదే టైంలో నా షేర్లు కొన్ని అతని పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేదాకా వదలడు. అప్పుడు అతని ప్రెషర్ తట్టుకోలేక కొన్ని షేర్లు తనకే అలాట్ చేయించిన. అట్లా 3 అవార్డ్స్ ఫెలోషిప్లు పుణ్యమా అని నా షేర్స్ డైల్యూట్ చేసుకున్నా. ప్రతిసారి అవార్డు మనీలో కానీ ఏదైనా కన్సల్టెన్సీ వర్క్ చేసినా సగం శరత్కి ఇయ్యాల్సిందే. విషయం బయట పెట్టింది అపర్ణ. నువ్వు చాలా గొప్పదానివే. ఏవి నీ కాళ్ళు చూపించు. అపర్ణ కళ్ళలోంచి నీళ్లు ఆగడం లేదు. టిష్యూ అందిస్తూ, ఏడవకు, ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. వాడిని వదిలి ఉండలేక, వాడితో కలిసి ఉండలేక టార్చర్ అవుతుందే. చచ్చిపోవాలనిపిస్తోంది. నరేన్ని వదిలేసిన దానికంటే శరత్ని వదిలేయడం కష్టమా? గద్దించి అడిగింది మంజు. ఒక్క నిమిషం బ్లాంక్ అయ్యి, కాదు, ఖచ్చితంగా కాదు, ధైర్యం కూడగట్టుకొని చెప్పింది అపర్ణ. అయితే శరత్ని వదిలేయి. ఎట్లా? లైఫ్లో సమస్యలన్నీ కలిపి చూడకు, విడివిడిగా హ్యాండిల్ చేయి. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎప్పుడూ కలుపుకు. దాదాపు మనందరం మొదటి జనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని. ఇంకా ఈ విషయాల్లో కాస్త నిలదొక్కుకోవాలి. మగాళ్ళు చూడు, బిజినెస్లో ఎక్కడా ఎమోషన్స్ చూపించరు. చాలా కట్ థ్రోట్గా ఉంటారు. వీలైనన్ని తప్పులు చేస్తారు, కానీ ఎక్కడా గిల్ట్లోకి రారు. చాలా క్యాజువల్గా చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటారు. మనం ఆ చిన్న థ్రెడ్ని మిస్ అవుతున్నాం. అది నేర్చుకోగలగాలి. ముఖ్యంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం బాగుపడతాం. ఒక్కటి గుర్తుంచుకో, మనం ఎవ్వరినీ మార్చలేం. మార్చే ప్రయత్నం కూడా చేయొద్దు. అది టైం వేస్ట్ పని. నువ్వు చాలా స్మార్ట్. నిర్ణయం నువ్వే తీసుకో. ముగించింది మంజు. తల ఊపింది అపర్ణ. పొద్దున్నే చీఫ్ మినిస్టర్ వాళ్ళ ఫార్మా కంపెనీలో బోర్డు మీటింగ్ ఉంది. జూనియర్స్ని పంపలేను. నా ప్రెజెన్స్ అవసరం. త్వరగా లేవాలి. పడుకోపో అంది మంజు. 2 గ్లాసుల వోడ్కా కొన్ని గంటలు తన ఆలోచన లాపేసింది. ఈ కాస్త స్పేస్ తన జీవితంలో ఏం మార్పు తేబోతోందో ఆ నిమిషంలో అపర్ణకు తెలీదు. మత్తుగా ఉంది. పొద్దున్నే లేచింది. తల తిరుగుతోంది. వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి ఫ్లష్ నొక్కింది. లోపలున్న ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా బయటకు వెళ్ళినట్లు అనిపించింది అపర్ణకు. కంపెనీలో పవన్ని కొత్త డైరెక్టర్గా అపాయింట్ చేసి తాను డైరెక్టర్గా
రిజైన్ చేసింది. ఎప్పటి నుండో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్స్కు ఎన్విరాన్మెంట్ కన్సల్టెన్సీ వర్క్ చేయాలని ఆశ తనకు. పేరు వస్తుందని షరత్ పడనీయలేదు. ఎన్విరాన్మెంట్ వర్క్ కన్సల్టెన్సీ చేసే ప్రైవేట్ లిమిటెడ్ 1% కంపెనీ స్టార్ట్ చేసింది. ఈసారి తననెవ్వరూ ఆపలేరు, అడ్డు తగిలేవాళ్ళు లేరు. తనకు ఎవడి అండా ఆదరణ అక్కర్లేదు. తను ఇప్పుడు స్వేచ్ఛాజీవి. తన కెరీర్ని తనకు నచ్చినట్లు మలుచుకోగలదు. ఇది 1% కంపెనీ. ఉమెన్ యాంట్రప్రెన్యూర్గా నిలదొక్కుకోవడం ఏమంత సులభమైన విషయం కాదు. స్త్రీ ఎన్నెన్నో ఎదుర్కోవాలి. కథ చివరిలో మంజు పాత్ర చేత ఒక చక్కని సందేశం అందించారు రచయిత్రి. తప్పులు చేసిన మగాళ్ళు ఎక్కడా గిల్ట్లోకి రారు. చాలా క్యాజువల్గా తప్పుల్ని సరిదిద్దుకుంటారు. మనం ఆ చిన్న థ్రెడ్ని మిస్ అవుతున్నాం. అది నేర్చుకోగలగాలి. ముఖ్యంగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే మనం బాగుపడతాం. యాంట్రప్రెన్యూర్గానే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఇది స్త్రీలకు ఎంతో అవసరం. ఇది ఈసారికి. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.